ఓం నమో నారాయణాయ. శృతిని గమనించి గ్రహించి పాడండి. జస్ట్ ఊరికే పాడితే సరిపోదు. గ్రహణ శక్తి అన్ననే రిసెప్టివిటీ పెంచుకోండి. శృతి ఎలా ఉంది, స్థాయి ఎలా ఉంది, కంఠం ఎలా ఉంది, ఏ లయ, ఇవన్నీ గమనించాలి. చాలా సూక్ష్మమైన విషయాలు. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో పాండురంగాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో రామకృష్ణాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో పాండురంగాయ. ఓం నమో రామకృష్ణాయ. ధ్యాన శ్లోకాలు అన్నీ పాడదాం. చాలా రోజులు అయింది కదా. మొత్తం 9 11 9 పేజ్ నెంబర్ 9 స్టార్టింగ్ 9వ పేజీలో ప్రారంభం కదా. పేజ్ నెంబర్ 9 బుక్ ఉందమ్మా. సేమ్ బుక్. తాత్పర్య సహితం కావాలి కదా, తీసుకోండి. కోర్స్ ఈరోజు పారాయణం మాత్రం ఉంటుంది. రెగ్యులర్గా వస్తే ఈ బుక్ తీసుకోండి. మీ తాత్పర్య సహితం ఉండాలి. ఈరోజు అవసరం లేదు. సోమవారం నుంచి 7వ అధ్యాయం ఏమన్నాం మనము. ధ్యాన శ్లోకాలు మొత్తం చేద్దాం. చాలా రోజులైంది. పేజ్ నెంబర్ 9 అత ధ్యానం పార్థాయ ప్రతిబోధితాం. అందరికీ దొరికిందా? అమ్మగారు దొరికిందా? పోతే వెతుకుతూనే ఉంటారు. వాళ్ళు దొరికేటప్పటికి అంతా అయిపోయి ఉంటుంది. అలా దొరికిందమ్మా. పార్థాయ. ఓకే. ఓం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ శ్రీమద్ భగవద్గీతా అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే భారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం
अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी व्यासविशालबुद्धे पत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय त्रैकपाणये ज्ञानमुद्राय गीतामृतदुहे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राघवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधना वर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवच सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानक केसरं हरिकथा धनाबोधितं लोके सज्जन षट्पदैरघरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
యస్యాంతం న విదుః సురాసురగణా తస్మై నమః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. ఆరవ అధ్యాయము అభ్యాసం పూర్తిగా చేసుకున్నాం కాబట్టి బాగా పాడాలి. స్పష్టత ఫస్ట్ కండిషన్, స్పష్టంగా పలకాలి. తర్వాత భావం, తాళం, రాగం, లయ, శృతి ఒకే స్థాయిలో అందరూ పాడడం చాలా చాలా గొప్ప కళ. అది పెడితే చెప్తే వచ్చేది కాదు, డెవలప్ చేసుకోండి. ఒకరు గట్టిగా, ఒకరు మెల్లగా, ఒకరు హై పిచ్చు, ఒకరు లో పిచ్చు, ఒకరు మిడిల్ పిచ్చు, మధ్యమ స్థాయి, ఇలా పాడితే అది సామూహిక పారాయణము కాదు, వ్యక్తిగత పారాయణం అవుతుంది. మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు వ్యక్తిగత పారాయణం, మీ స్థాయి ఎలా ఉంటే అలా పాడవచ్చు. ఇక్కడ అందరూ ఒకే స్థాయిలో పాడాలి. దాన్ని డెవలప్ చేసుకోండి. అందుకే మైక్ ఉంది. మైక్ ఎందుకుందమ్మా? చెవులు వినడానికి. చెవులు ఎందుకున్నాయమ్మా? వినడానికి. రెండు చెవులు ఎందుకున్నాయమ్మా? ఒకటి వినేకి, అంతేనా? ఓం నమః శివాయ. లేదు, బాగా వినడానికి. భగవంతుడు నోరు ఒకటి ఇచ్చాడు, చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. నోరు ఒకటే ఇచ్చాడు, ఎందుకు? తక్కువగా మాట్లాడు. చెవులు రెండు ఇచ్చాడు, ఎందుకు? ఎక్కువగా విను, బాగా విను. ఎక్కువగా అంటే బాగా మనసు పెట్టి విను. చెవి ఒకటి ఇచ్చిండొచ్చు కదా, ఇక్కడ ఖాళీ పెట్టొచ్చే. సో ఇవన్నీ అంతరార్థం ఉంది కదా, ఎంత భావం ఉంది చూడండి. కంట్రోల్ యువర్ టంగ్, లిజన్ కేర్ఫుల్లీ. బాగా వినండి, విని గ్రహించాలి. వింటున్నాం కోసం నువ్వు ఊరికే చెప్తావు. వింటున్నారు, గ్రహిస్తున్నారా? గ్రహణ శక్తి అనండి. గ్రహణ శక్తి, రిసెప్టివిటీ. అర్థమవుతుంది కదా స్టూడెంట్? ఇప్పుడు మనం విద్యనే కదా, ఆధ్యాత్మ విద్య. క్లాసులో 100 మంది విద్యార్థులు ఉంటారు, అందరికీ 100 రావాలి కదా. అందరూ సమానంగా విని సమానంగా గ్రహిస్తే అందరికీ సమానంగా రావాలి కదా మార్కులు. వస్తూ ఉన్నాయా? స్కూళ్ళల్లో ఒకరికి 100కి 100, ఒకరికి 100కి కోడిగుడ్డు. ఎందుకు? టీచర్ తేడా ఉందా? టీచర్లో తేడా లేదు, స్టూడెంట్లో తేడా ఉంది. వినడంలో, గ్రహించడంలో, అటెంటివిటీ, అటెన్షన్, దాన్ని మనసు పెట్టడం, ఏకాగ్రత. సో ఇవన్నీ మనం విద్యార్థులే. నేను విద్యార్థినే, నేనేం బ్రహ్మజ్ఞానిని కాదు. సో విద్యార్థి లక్షణాలు మనకు ఉండాలి కదా. ఏకాగ్రత, గ్రహణ శక్తి, ఇంట్యూషన్ అంటారు. అందుకే చూడండి, ప్రతి భాషలోనూ అద్భుతమైన పదాలు ఉన్నాయి. ట్యూషన్ అంటాం కదమ్మా. ఇప్పుడు ట్యూషన్కి పోతున్నారు, అందుకే రాలేదు ఈ మహానుభావులంతా. పిల్లలు క్లాసు చోట అయినాయి కదా. సో ట్యూషన్ విన్నారా? అందరికీ తెలిసిన పదం. ఇంట్యూషన్ అనండి. ట్యూషన్ ఇంట్యూషన్ పదంలో ఎంత ఉంది, డెప్త్ ఉంది ప్రతిదానికి కూడా. ట్యూషన్ చెప్పిస్తున్నాం, ఇంట్యూషన్ లోపలికి తీసుకోవడం. ఇది ఆధ్యాత్మిక లక్షణం, అది మనకు రావాలి. ట్యూషన్ చెప్తున్నాము, వింటున్నాము. ఈ స్వామి ఊరికే గ్రహించండి గ్రహించండి, ఏం గ్రహించాలపో పిల్లలు, ఏం గ్రహిస్తున్నాం కదా. గ్రహిస్తున్నారు. స్పష్టత చెప్పాను, ఎన్ని లక్షణాలు ఉన్నాయి. స్పష్టత, ఏకాగ్రత, తర్వాత తన్మయత్వం చెప్పాను, విన్నారా? తన్మయత్వం పాడేటప్పుడు ఏం కావాలి? తన్మయత్వం రావాలి. మీరే భగవద్గీత, మీరే శ్రీకృష్ణుడు, మీరే శాస్త్రం, మీరే వేదం. అంటే అహం వెళ్ళిపోతుంది. మీరే అంటే మళ్ళీ నేనే కృష్ణుడు ఏమనుకునేటివి, అది కాదు. ఇక్కడ కృష్ణుడే పాడుతున్నాడు, చెప్పుకున్నాం కదా. నేను పాడడం లేదు, ఎవరు పాడుతున్నారు?
కృష్ణుడు పాడుతున్నాడు, గీతాచార్యుడు, భగవాను వాచ, అర్చనానంద వాచ కాదు. కాబట్టి ఆ తన్మయ, తత్ ప్లస్ మయం తన్మయం అనండి. ఇవన్నీ చెప్తే ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఉపయోగపడుతున్నాయా? గ్రహించండి దయచేసి. తన్మయత్వం, వాళ్ళ ఇంతకు మించింది లేదు. చెప్పాను ఎన్నోసార్లు కదా, ధన్యులం ధన్యులం ధన్యులం. శంకరాచార్యులు చెప్పారు, మహానుభావులు అందరూ చెప్పారు. ఈరోజే చదివాను. శ్రీరామకృష్ణ శిష్యులు స్వామి తురియానంద అనండి. తురియానంద నెట్లో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి కదా. స్వామి తురియానంద శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యుల్లో ఒకరు. 16 మంది ఉన్నారు కదా వివేకానంద స్వామితో పాటు. వారు భగవద్గీతపై విశేషం. వారిని ఏమన్నారు తెలుసా శ్రీరామకృష్ణులు అనండి మీరు కూడా. గీతోక్త యోగి. గీతలో చెప్పబడిన యోగి లక్షణాలన్నీ వారిలో ఉన్నాయి. చూడండి, ఇది నేనే ముందు అనుకోలేదు, వచ్చిందంటే భగవంతుని కృప కదా, సంకల్పం. 6వ అధ్యాయం చేశాం. 6వ అధ్యాయం పేరేమి? ఇంకొక పేరేమి? మీరు ప్రశ్నలు అడిగేది బాలే స్వామి, చెప్పేదేం చెప్తే అయిపోయినప్ప. అడగొద్దా ప్రశ్నలు? చెప్పండి. అడగాల వద్దా? అడగాలి. అడిగితేనే విద్య పెరుగుతుంది. సానబెడితేనే అంటాం కదా. సో ఆ విధంగా. సో ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి కాబట్టి చెప్తున్నాను, ఊరికే ఇది చేసుకోవడానికి కాదు. 6వ అధ్యాయము ఇంకొక పేరేమి? ధ్యానయోగము. ఈ అధ్యాయం యోగి లక్షణాలన్నీ చెప్పబడ్డాయి. తెలుసు కదా. 6వ అధ్యాయంలో ముఖ్యమేమిటి? ధ్యానము యోగము. ధ్యానము యోగము. ధ్యానం లేకపోతే యోగం కాదు, యోగం లేకపోతే ధ్యానం రాదు కదా. ఆ యోగి లక్షణాలు. గీతోక్త యోగి, గీతలో చెప్పబడిన, గీతలో వర్ణించబడిన యోగి లక్షణములు స్వామి తురియానందలో ఉన్నాయి అని ఎవరు చెప్పారు? శ్రీరామకృష్ణుడు. నాకు తెలియదు స్వామి అన్నది శ్రీరామకృష్ణుడు చెప్పారు, నేను కాదు. సో వారి మాట బెంగాలీ, నేను తెలుగు ట్రాన్స్లేట్ చేయలేదు ఇంకా. బెంగాలీ ఎవరైనా చూసారు? స్టేటస్ చూసింటారు. బెంగాలీలో పంపించినాం, బెంగాలీలో ఉంది అది. అద్భుతం, 2 మాటలు కానీ ఎంత సారం ఉంది. అది మహాత్ముల లక్షణాలు. కొంచెం మాట్లాడినా అందులో డెప్త్ ఉంటుంది. అర్థమవుతుందా? డెప్త్ అంటే లోతు. చాలా గంభీరంగా లోతుగా ఆలోచిస్తే అర్థమవుతాయి. గంటల ఉపన్యాసాల్లో ఉండకపోవచ్చు. సో చెప్పడం ఏమిటంటే, ఈ యోగం 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము, ధ్యాన యోగములో చెప్పబడిన లక్షణాలకు సజీవమూర్తి స్వామి తురియానందజీ. జీ అనడం మంచిది మరి. సో వారు చెప్పేవారు, నాయన గీత నువ్వు మొత్తం అధ్యాయాలు మొత్తం చదివితే మంచిదే, వద్దనను, కానీ ఒక్క శ్లోకం తీసుకో, ధ్యానం చెయ్యి, దాని గురించి చింతన చెయ్యి. 9 గంటలు ఒక శ్లోకం తీసుకొని ధ్యానం చేసేవారట స్వామి తురియ. దీర్ఘం, తురియ కాదు, తురియ కూడా అంటారు కానీ తురియానంద. మీరు వాళ్ళ జీవిత చరిత్ర చదవచ్చు. ఒక్కొక్క శ్లోకం గురించి గంటలు ధ్యానం, కొన్ని రోజుల వరకు ధ్యానం చేసేవారట. అంత ఉంది ఇందులో. ఏమంటాం? సత్తా, సారం అంతుంది. మనం అలా గ్రహించాలి కదా, దాంట్లో కొంచెమైనా ಗ್ರಹಿంచాలి కదా. ಗೀತಾಪಾರಾಯಣ వచ్చేసిందಪ್ಪ, అయిపోయింది, ಮಾಡು ಪ್ರಸಾದ್ ತಿನ್ನು ಹೋಗ್ಬೇಕು, ಸುಮ್ಮನೆ ಒಳ್ಳೆಯದು, ಕೆಲಸ ಇದಾವಲ್ಲ ಹೋಗಬೇಕು. బట్ తన్మయత్వం అంటే ఎప్పుడు వస్తుంది? దాన్ని గ్రహించినప్పుడు వస్తుంది. అబ్బా ఇంత ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నేను ఎంత పొందినాను? అవునా కదా? సముద్రంలో ఎన్ని రత్నాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. అన్నీ పొందినామా మనము? ఒక్క వజ్రం దొరికితే ఖుష్. ఏమంటారు? చిరుచీమలు ఉంటాయి కదా, చిరుచీమ చక్కెర కొండకు వెళ్ళిందంట. చక్కెర కొండ దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకోగలదు అది? ఒక్క కణం
ఒక డ్రాప్ ఇంత నోట్లో పెట్టుకుంటే నిండిపోతుంది చిన్న చీమకి. తీసుకుని పోతూ మనసులో ఏమనుకుంటుందంట, రేపు వచ్చి కొండంతా తీసుకుని పోతాను. ఉదాహరణ చెప్పడం అర్థమవుతుంది కదా. సో మనకు పాత్రత కావాలి, అవునా కదా. కొండంతా మోసుకునే పాత్రత ఉందా మనకు? సో 700 శ్లోకాల్లో ఎన్ని భావాలు, ఎంత శక్తి, ఎంత తత్వము, వేదాంతము, ఇవన్నీ జ్ఞానం ఉన్నాయి. దాంట్లో మనం ఎంత తీసుకోగలమో అంతైనా తీసుకోవాలి కదా. లేదు స్వామి మా ఖాళీ స్వామీజీ ఇక్కడ ప్రకాశానంద స్వామీజీ వచ్చారు, పూజ్యస్వామి ప్రకాశానందజీ. సో వారి ప్రవచనం ఇప్పుడు ఏమంటారు, వర్షం వస్తూ ఉందండి, కుంభవృష్టి వస్తూ ఉంది, చెంబో పాత్ర బకెట్ ఉల్టా పెట్టాం, అర్థమవుతుంది కదా. రివర్స్, చెంబు రివర్స్ పెట్టాం, బకెట్ రివర్స్ పెట్టాం. కుంభవృష్టి 1 అవర్ కాదు, 2 అవర్స్, 10 అవర్స్ పడని దాంట్లో ఏమైనా నీళ్ళు పోతాయా? మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళిపోవాలంటే పాత్రను ఓపెన్గా పెట్టుకోవాలి, అవునా కదా. ఓపెన్ చేయాలి, మన హృదయాలు ఓపెన్ ఉండాలి, స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి, గ్రహణ దాన్ని పెంచుకోవాలి అని చెప్తున్నాం అంతే. సో ఎంత బాగుంది చూడండి, ఎగ్జాంపుల్ కదా. నేను 50 సంవత్సరాలు శ్రవణం చేసినానప్పా, చెయ్యి సంతోషము. ఎలా చేసినావు? బోర్ల పడింది, ఓపెన్ చేయలేదు, 5 నిమిషాలు చాలు చెప్పడం, అర్థమవుతుంది కదా. ఆ రిసెప్టివిటీ మీలో ఉంటే కొన్ని శ్లోకాలకే ఆ చైతన్యం జాగృతం అవుతుంది చెప్పడం అది. సో తన్మయత్వం చెందాలి, ఆస్వాదించాలి. ఎన్నోసార్లు చెప్తున్నాము కదా, మీరు ఆస్వాదించాలి. పారాయణం చేసేటప్పుడు ఆస్వాదన, అబ్బా ఇంతకు మించింది లేదు. భగవద్గీత సర్వశాస్త్రాల సారం, సకల వేదాల సారం అని ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి, ధైర్యంగా. ఆది శంకరాచార్యుల వారు, అర్చనానంద కాదు, అవునా కదా. సో ఎవరు? అవతార పురుషులైన సామాన్యుల. శ్రద్ధ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణం. శంకరాచార్యుల కంటే పెద్ద గురువులా మనము? కాదు కదా. మరి వారి వాక్యంపై శ్రద్ధ. సకల వేదాలు పారాయణం చేస్తున్నాను నేను, గీత పఠిస్తున్నామంటే ఎలాంటి భావం ఉండాలి మనకి? సమస్త వేదాల సారమును చెప్పండి నేను పఠిస్తున్నాను, పారాయణం చేస్తున్నాను. ఇంత భాగ్యమా కాదా? చెప్పండి. వేదాలని చదవగలరా మీరు? చెప్తారు మామూలుగా అవన్నీ చెప్తే లారీలు కూడా తక్కువ పడతాయంట. అన్ని వేదాల శాస్త్రాలన్నీ కలిస్తే దాని సారము ఎంతలో ఇచ్చారు? 700 శ్లోకాలు. భాగ్యమా కాదా? భాగ్యమంగా భావించాలి కదా. పఠించేటప్పుడు మెకానికల్గా మనస్సు ఒక్కొక్క రకంగా ఉంటుంది, నేను లేదనేది లేదు, కానీ మనం ఆ స్థితికి ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేసేవాడే సాధకుడు, ప్రతి క్షణం కూడా. సరే, కాబట్టి మళ్ళీ చెప్పేది ఏమంటే, దాంట్లో లీనమైపోండి. మరి మనస్సులో ఒక తన్మయత్వము, మహాభాగ్యం. గీతే పదే ఉచ్చార్య. గీత అంటే ముక్తి అంట. విష్ణు పురాణంలో గీత అనే పదం ఉచ్చరిస్తే చాలు ముక్తి. ఎవరికి చెప్పండి? శ్రద్ధ ఉండేవాళ్ళకి. మేము 24 గంటలు ఉంటున్నాం స్వామి, మాకేం కలగలేదు, శ్రద్ధ లేదు, అవునా కదా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నారాయణ అంటే చాలు ముక్తి అంట. ఎవరికి? శ్రద్ధ ఉండేవాళ్ళకి, దానిపై విశ్వాసం ఉండేవాళ్ళకి, దృఢమైన విశ్వాసం ఉండేవాళ్ళకి. నమ్మకం లేక, శ్రద్ధ లేక, గౌరవం లేక 1000 సార్లు అనండి, ఎక్కడ వేసిన గొంగళి ఉందా? కొంచెమన్నా. నత్త నడక అంటాం చూడండి, నత్త నడకతో నడుస్తుంది కొంతమంది, అలా కాదు. సో కావలసింది శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. ఇందులో కూడా వచ్చింది కదా 6వ అధ్యాయంలో. ఆ శ్రద్ధను ప్రసాదించమని. శ్రద్ధ, నిష్ఠ, భక్తి, ఏకాగ్రత, మరియు ఇంకొక లక్షణం ఏమిటి? ఇదే అధ్యాయంలో చెప్పారు. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా.
ఈ సాధనను దృఢ నిశ్చయముతో నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణ చేత్ సంధి అనిర్విణ్ణ విసుగులేని గుర్తుందా విసుగులేని మనస్సుతో ఎన్నవ శ్లోకం అమ్మా ఎన్నవ శ్లోకం ఇదే అధ్యాయం ఒక్కొక్క శ్లోకము ఎంత ఇది మనం గ్రహించాలి కదా అని మన బాధ చెప్పడం అంతే ఇంకేం లేదు యోగో నిర్విణ్ణ చేతస షష్ఠోధ్యాయ లాస్ట్కి వచ్చేసిన మధ్యలో ఉంది కదా సంకల్ప ప్రభవాన్ కామమ 47 శ్లోకాల్లో మనకు ఆ శ్లోకం నంబర్ గుర్తుండాలి కదా 23 పేజ్ నంబర్ 154 తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతస దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ విసుగు లేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. అలా చేస్తున్నామా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని ప్రశ్నించి నేను అది కాదు, ఇంకొకరిని ప్రశ్నించి మనం ఆనందం పొందడం కాదు. నువ్వు పాటిస్తున్నావా? ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసు కదా అంతా మీకు. ఎక్కడ చూసినా విమర్శలు ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఇతరులను విమర్శించడానికి ఫస్ట్ ప్రైజ్ కదా. వాళ్ళు అట్లా వాళ్ళ భార్యలు ఎవరు అందరూ బాగాలేదు, నువ్వు ఎట్లున్నావు? అవునా కదా. నేను ఎలా ఉన్నాను, నేనెంత సాధన చేస్తున్నాను అది చూసుకో. ఆత్మవిమర్శ కావాలి, ఇతరుల విమర్శ కాదు. ఆత్మ చేస్తే చూడండి స్పష్టంగా దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ్ణ అంటే చెప్పండి, బుక్ చేతిలో ఉంది, విసుగులేని చిత్తం దృఢ చిత్తముతో చేద్దామా మరి. సో ఇవన్నీ లక్షణాలు భగవంతుడు చెప్పడం అందుకే. సరే స్టార్ట్ చేద్దామా. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవాన్ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నహ్య సన్యస్త సంకల్పో భవతి కశ్చన. ఆరురుక్షోర్మునే యోగం కర్మ కారణముచ్యతే. మీరు పుస్తకం చూడండి, మొబైల్తో ఏం పని ఉంది. దైవ శమ కారణముచ్యతే. మీకు ఇబ్బందిగా ఉంటే చైర్ మీద కూర్చోండి, కాళ్ళ నొప్పులు ఉంటే చైర్ మీద కూర్చోండి. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢ తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య
अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः समस्नावमानयोः कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्म काञ्चनः सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये शिरोग्रीवं धारयन् अचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारि व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो युञ्जते सोपमा स्मृता योगिनो यतचित्तस्य
नघ यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं तुष्यति सुखमात्यन्तिकं यत्तत् मतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोग स निश्चयेन योक्तव्यो योगो निर्विण्णचेतसा संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः रुपरमेत बुद्ध्या धृतितया आत्मसंस्थं मनःकृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं युञ्जन्नेवं सदात्मानं योगी कल्मषः ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते मात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं निप्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः उवाच योगस्त्वया प्रोक्तः
साम्येन मधुसूदन स्थितिं स्थिरां चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवदृढं तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् उवाच बाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वश्यात्मना तु यतता वाप्तुमुपायतः श्रद्धयोपेतो योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति नो भयविभ्रष्टः नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मण पथि ये तन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य छेत्तानह्युपपद्यते भगवानुवाच विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन पूर्वाभ्यासेन तेनैव ह्रियते यवशोऽपि सघा जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्ध किल्बिषः संसिद्धः ततो याति परां गतिम् मतोऽधिकः
चतुर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन योगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे गो नाम षष्ठोऽध्यायः हरिः ॐ तत्सत् श्रीकृष्णार्पणमस्तु। ఎన్ని నిమిషాలు అయిందమ్మా అది? స్టాప్ చేయండి.